తో డాన్స్ ఎలా క్రియేట్ చేయాలో ఈ ఛానల్లో బాగా చెప్పారు. ఈ ఛానల్ ని లైక్ మరియు హైప్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి డాన్సింగ్ వీడియోస్ డిఫరెంట్ స్టైల్స్ లో డాన్స్ చేయడం కోసం నేను ఆల్రెడీ ప్రాంప్ట్స్ క్రియేట్ చేశాను. ఈ ప్రాంప్ట్స్ అన్ని నీ కొత్తగా వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ క్రియేట్ చేశాను, వాటిలో ప్రొవైడ్ చేస్తా. అందులో మీరు ఏదో ఒక ఛానల్లోకి వెళ్ళి ప్రాంప్ట్ కాపీ చేసుకొని నెక్స్ట్ నేను ఒక ఫ్రీ వెబ్సైట్ చెప్తాను. ఆ వెబ్సైట్ లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ సెట్ చేసుకొని ఈ ప్రాంప్ట్ పేస్ట్ చేసి వీడియో కింద జనరేట్ చేసుకోవడమే. ఇదంతా నేను డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు లైక్ అలాగే హైప్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రాంప్ట్స్ లో కూడా నేను 2 మెథడ్స్ లో ఇచ్చా. ఫస్ట్ వచ్చేటప్పటికి ఫోటో అప్లోడ్ ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ లో కూడా మళ్ళీ మనకి 2 ప్రాంప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఫిమేల్ ప్రాంప్ట్, సెకండ్ వచ్చేటప్పటికి మేల్ ప్రాంప్ట్. ఈ 2 ప్రాంప్ట్స్ కి మనకి ఖచ్చితంగా ఇమేజ్ ఉండాలి. మీ దగ్గర ఫిమేల్ ఇమేజ్ ఉందనుకోండి, జస్ట్ ఇమేజ్ అప్లోడ్ చేసుకొని ఈ ఫిమేల్ కి సంబంధించిన ప్రాంప్ట్ ఇచ్చారు అంటే మీరు ఏ ఇమేజ్ అయితే ఇచ్చారో ఆ ఇమేజ్ కి సంబంధించిన అమ్మాయి డాన్స్ వీడియో కింద మారిపోద్ది. కింద చూసారు అంటే టెస్ట్ వీడియో, మనకి ఇమేజ్ అవసరం లేదు. మీరు జస్ట్ ప్రాంప్ట్ కాపీ చేసి పేస్ట్ చేశారు అంటే వీడియో కింద మారిపోద్ది. ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఇంకోటి ఉంది కదా, ఇదేంటంటే మీకు బ్యాక్గ్రౌండ్ మీ పేరు వచ్చేలాగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక స్టూడియోలో ఒక అమ్మాయి డాన్స్ చేస్తున్నట్టు వచ్చుద్ది. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నా పేరు ఇచ్చా, ఈ పేరు బదులు మీ పేరు ఇచ్చుకున్నారు అనుకోండి, ఇక్కడ ఏ పేరు అయితే ఇస్తారో ఆ పేరు బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇంకా ప్రాంప్ట్ అంతా మామూలే. ఇక్కడ మీరు డ్రెస్ కలర్స్ మార్చుకోవాలి అంటే మార్చుకోవచ్చు. ఇక్కడ ఎల్లో శారీ ఉంది కదా, ఇక్కడ ఒకవేళ పింక్ శారీ అన్నారు అనుకోండి, పింక్ కలర్ లో వచ్చింది. నెక్స్ట్ టెస్ట్ డాన్స్ వీడియో. ఇందులో కూడా నేను స్టేట్ వైజ్ కింద చాలా ప్రాంప్ట్స్ క్రియేట్ చేశాను. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కూచిపూడి డాన్స్, రాజస్థాన్ కి సంబంధించిన గోమర్ డాన్స్, ఇలాగా హర్యానా, పంజాబీ, గుజరాత్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఒడిశా, మణిపూర్, కేరళ, అలాగే బాలీవుడ్ డీజే డాన్స్. కింద ఇంకా చాలా ప్రాంప్ట్స్ ఉన్నాయి. డాన్స్ శారీలో కావాలా, ర్యాప్ డ్రెస్ లో కావాలా, ఇలాగా మనకి డ్రెస్ స్టైల్స్ బట్టి డాన్స్లు వచ్చేలాగా. నేను ఫ్రీ వెబ్సైట్ అన్నాను కదా, ఆ వెబ్సైట్ లోకి వెళ్దాం. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ లో labs.google.com, ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్ గా ఈ పేజీలోకి వచ్చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ విత్ ఫ్లో అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ ఆప్షన్ కనబడుద్ది, క్రియేట్ విత్ ఫ్లో. ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మన దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్ని కనబడతాయి. ఇందులో ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవుతున్నా. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది గూగుల్ వాళ్ళకి సంబంధించిన ఫ్రీ వెబ్సైట్. మీరు సైన్ ఇన్ అవ్వడం ఇక్కడ 100 క్రెడిట్స్ వస్తాయి. ఇక్కడ నాకు 20 ఉన్నాయి, ఎందుకంటే నేను ఆల్రెడీ 80 వరకు యూస్ చేస్తాను. మీరు ఒక్క వీడియో జనరేట్ చేయాలి అంటే 20 క్రెడిట్స్ మైనస్ అవుతారు. ఇలాగ ప్రతి మంత్ 100 క్రెడిట్స్ చొప్పున యాడ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు నాకు 20 క్రెడిట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను 3 వీడియోస్ క్రియేట్ చేయాలి అంటే ఎలా అంటే, ఇప్పుడు మీరు సింపుల్ గా ఒక వీడియో క్రియేట్ చేయగానే 20 క్రెడిట్స్ అయిపోతాయి కదా. నెక్స్ట్ సైన్ అవుట్ అవుతారు. మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ లో ఇంకో జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యారు అనుకోండి, మళ్ళీ 100 క్రెడిట్స్ వస్తాయి. మీరు 5 వీడియోస్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాగ మీ దగ్గర ఎన్ని జీమెయిల్ ఐడీస్ ఉంటే అన్ని 100 క్రెడిట్స్ చొప్పున యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, ఈ సెట్టింగ్స్ గురించి చూద్దాం. ఇక్కడ మీరు టెస్ట్ టు వీడియోనా, ఇమేజ్ టు వీడియోనా. ఫస్ట్ నేను ఇమేజ్ టు వీడియో చెప్తాను, దానికోసం ఫ్రేమ్స్ టు వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ VO3 ఫాస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి యాక్సెప్ట్ రేషియో. మీకు వీడియో ఎక్స్పోర్ట్ ఎలా అవ్వాలి, ల్యాండ్స్కేపా, పోర్ట్రేటా. ఫస్ట్ వచ్చేటప్పటికి పోర్ట్రేట్. మీరు యూట్యూబ్ షార్ట్ వీడియోస్ చూస్తారు కదా, మీకు ఆ సైజులో కావాలి అంటే పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నీ యూట్యూబ్ లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా, మనకి వైడ్ స్క్రీన్ లో కనబడతాయి, అలా కావాలి అంటే ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకైతే విత్ ఎక్కువ ఉండాలి, దానికోసం ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ మీరు వీడియో ఎక్స్పోర్ట్ చేస్తే ఎన్ని వీడియోస్ ఎక్స్పోర్ట్ అవ్వాలి, ఇక్కడ మీరు 4 పెట్టి ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, ఎట్ ఏ టైం 4 వీడియోస్ జనరేట్ అయిపోతాయి. కానీ 80 క్రెడిట్స్ మైనస్ అవుతాం, ఎందుకంటే వీడియోకి 20 క్రెడిట్స్ చొప్పున మైనస్ అవుతాం కదా. నెక్స్ట్ కింద ఆప్షన్ వచ్చేటప్పటికి మోడల్, దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ VO3 ఫాస్ట్, VO3 క్వాలిటీ, ఈ రెండు కాకుండా కింద యూస్ చేయాలి అంటే మనం మనీ పెట్టి యూస్ చేయాలి. ఈ రెండిట్లో కూడా మనకి VO3 క్వాలిటీ
చాలా బాగుంటది. కానీ మనం ఈ ఆప్షన్ యూజ్ చేసాము అంటే 100 క్రెడిట్స్ మైనస్ అయిపోతాం. మీరు ఒక్క వీడియో జనరేట్ చేశారు అంటే ఇంకా 1 మంత్ వరకు ఈ జీమెయిల్ ఐడితో యూజ్ చేయడం కుదరదు. నాకైతే 20 క్రెడిట్స్ది సరిపోద్ది. VO3 ఫాస్ట్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నా. మనకి సెట్టింగ్స్ అయితే ఇంతవరకు సరిపోతాయి. నెక్స్ట్ మనం ఇమేజ్ టు వీడియో అన్నాము కదా, దానికోసం ఇక్కడ క్లిక్ చేసి అప్లోడ్ అనే ఆప్షన్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నాకు ఒక ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ని ఓపెన్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ ఇమేజ్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. నాకు లెగ్స్ పోయినా పర్లా ఆటోమేటిక్గా వచ్చుద్ది. హ్యాండ్స్ పోకుండా చూసుకున్నా. ఇలాగ పైకి మూవ్ చేసి క్రాప్ అండ్ సేవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి ప్రివ్యూ వచ్చేదాకా వెయిట్ చేయండి. వచ్చిన తర్వాతే ఇక్కడ ప్రాంప్ట్ పేస్ట్ చేయాలి. ఇక్కడ నా ప్రివ్యూ వచ్చింది. నెక్స్ట్ ప్రాంప్ట్ పేస్ట్ చేద్దాం. ఇక్కడ ఫోటో అప్లోడ్ ప్రాంప్ట్ అని ఉంది కదా, ఇందులో నీ ఫిమేల్ క్యారెక్టర్ యూజ్ చేశాను కాబట్టి ఫిమేల్కి సంబంధించిన ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేయడం మనకి వీడియో జనరేట్ అయిపోద్ది. నాకు వీడియో జనరేట్ అయిపోయింది. ఇక్కడ ప్లే చేసి అయినా చూసుకోవచ్చు, లేదంటే డౌన్లోడ్ చేసేయచ్చు. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఒరిజినల్ సైజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం మనకి వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇమేజ్ టు వీడియో చూసాం కదా, నెక్స్ట్ టెస్ట్ టు వీడియో చేద్దాం. అది కూడా బ్యాక్గ్రౌండ్ నా పేరు వచ్చేలాగా. ఇక్కడ మనకి క్రెడిట్స్ అయితే అయిపోయినాయి. సింపుల్ గా సైన్ అవుట్ అవ్వండి. నెక్స్ట్ గూగుల్లోకి వెళ్ళి అక్కడ కూడా సైన్ అవుట్ అయిపోండి. మళ్ళీ ఇదే వెబ్సైట్లోకి వస్తారు. సైన్ ఇన్ విత్ గూగుల్ అంటారు. ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ వచ్చింది. మళ్ళీ సైన్ ఇన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న మెయిల్ ఐడీస్లో ఇంకో మెయిల్ ఐడి యూస్ చేస్తున్నా. నెక్స్ట్ మనకు కావాల్సింది టెస్ట్ వీడియో కాబట్టి టెస్ట్ వీడియో పెట్టాను. నెక్స్ట్ ఇందులోకి వెళ్ళి ఇక్కడ ల్యాండ్స్కేప్ ఉండాలి, అవుట్పుట్ 1 అలాగే ఫాస్ట్ సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రాంప్ట్స్ లోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నా పేరు వచ్చే ప్రాంప్ట్ ఉంది కదా, ఇది యూజ్ చేస్తున్నా. ఇక్కడ మీరు డ్రెస్ స్టైల్ మార్చుకోవచ్చు, అలాగే డ్రెస్ కలర్ మార్చుకోవచ్చు, అలాగే ఏజ్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఇండియన్ ఉమెన్ ఏజ్ 22 to 25 ఏజ్ లోపు ఉండాలి. కాపీ నెక్స్ట్ ఇక్కడికి వచ్చి పేస్ట్. ఇక్కడ క్లిక్ చేయడం మనకి వీడియో కింద జనరేట్ అయిపోద్ది. వీడియో జనరేట్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తున్నా. షో ఇన్ ఫోల్డర్. ఒకసారి వీడియో ప్లే చేద్దాం. నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్ యూస్ చేద్దాం. ఇవన్నీ స్టేట్ వైజ్ గా ప్రాంప్ట్స్. మీరు కూచిపూడి కావాలి అన్నా, భరతనాట్యం కావాలి అన్నా ఇందులో ఉంటాయి. మీకు కావాల్సింది సెలెక్ట్ చేసి యూస్ చేయడమే. ఇక్కడ ఉన్నట్లో ఇంకో ప్రాంప్ట్ యూస్ చేస్తున్నా. కాపీ వెబ్సైట్లోకి వచ్చి ఇది కూడా టెస్ట్ వీడియోనే కాబట్టి పేస్ట్ చేసి సబ్మిట్. వీడియో జనరేట్ అయిపోయింది. డౌన్లోడ్, షో ఇన్ ఫోల్డర్. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.